మనం చేసిన వంట అందరికీ నచ్చి సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా! నేనేం చేశానో తర్వాత చెప్తాను కానీ, రెసిపీ ఫాస్ట్‌గా అవ్వాలంటే ముందే కూరగాయలు కట్ చేసుకొని కడాయిలో వేసుకొని దాన్ని తీసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఇలా మీరు కూడా కొత్తిమీర వేసుకుంటారా? ట్రై చేయండి బావుంటుంది. కార్తీక మాసం తర్వాత వచ్చిన ఫస్ట్ సండే అనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఆయిల్ తక్కువగా వేస్తుంటాను. అందుకనే మీకు ఆయిల్ తేలట్లేదు పైకి. కుక్కర్‌లో చేసిన పలావ్ పొడి పొడిగా వస్తే భలే ఉంటుంది. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు ఉంటాడు తినకుండా సతాయించడానికి. ఇంకా నేను చేసి సక్సెస్ అయిన వంట ఏందంటే చికెన్ పచ్చడి. నీళ్లు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇలా ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి. కారం ఎక్కువైనా తినొచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. ఈ పచ్చడిలో టేస్ట్ అంతా ఈ మసాలా పొడిలోనే ఉంటుంది. అన్ని జాగ్రత్తగా కరెక్ట్ గా వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నప్పుడు ఎప్పుడైనా భయపడుతూ వేస్తాను. చేతులు షివర్ అయిపోతుంటాయి. ఇలా అన్ని వేసుకున్న వాటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉంది కదా! మా పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ రియాక్షన్స్ ఫుల్ వీడియో ఉంది. కింద లింక్ ఇచ్చాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్.